ఇంటికి తాళం వేసి మరీ చూడండి. ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్ళి కలవండి. వృషభ రాశి వారికి మీరు ఊహించని తుఫాను లాంటి వార్తలైతే వింటారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా చురుగ్గా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. ఏవైనా పనులు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అసలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు. జీవితం అంతా కూడా సాఫీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. అనవసరమైన ఒత్తిళ్లు ఒడిదుడుకులు పెట్టుకోరు. ప్రతిదీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఆఖరి నిమిషంలో ప్లాన్ చేసుకోవడం, టెన్షన్ పడడం ఇటువంటివి రాశి వారికి నచ్చదు. స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. చేసే పనుల విషయంలో కానీ ఏదైనా విషయంలో స్థిరంగా నిలబడాలి అనుకుంటే చివరి వరకు ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా తాను నమ్మినటువంటి బంధాలకు కానీ స్నేహాలకు కానీ విశ్వసనీయంగా ఉంటారు. అస్సలు మోసం చేయరు. చివరి వరకు కూడా ఏదైనా ఒక బంధంలో కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం మొదలైన వాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా తన ప్రవర్తనతో కానీ మాటలతో కానీ ఎవరిని అంత త్వరగా నొప్పించడానికి ఇష్టపడరు. వీరు ఎంత సున్నితంగా ఉంటారో ఇతరులు కూడా అంతే సున్నితంగా వీరు ట్రీట్ చేసే విధానం అనేది ఉంటుంది. మనం ఎలా అయితే బాధపడతామో ఇతరులు కూడా అలానే బాధపడతారు. అని అంత త్వరగా ఎవరిని కూడా బాధ పెట్టరు. ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఖరీదైన వస్తువులు ఉపయోగించాలి, ఖరీదైన జీవనాన్ని గడపాలి, లగ్జరీగా ఉండాలని కోరుకుంటారు. నలుగురిలో ఉన్నప్పుడు తన గొప్పతనాన్ని కూడా ఈ రాశివారు చూపించుకుంటారు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎంతో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వ్యాపార పరంగా గత కొంతకాలం నుండి మీరు రుణాల కొరకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆర్థిక సంస్థలు ఏవో ఒక కారణాలు చెప్పి మీ రుణాలను తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఖచ్చితంగా రుణాలు అయితే సంపాదించుకుంటారు. అలానే ఆ రుణాలు ఉపయోగించి ఏవైతే వ్యాపారాలు చేస్తారో అవి కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. విద్య పరంగా శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. ఏకాగ్రత పెట్టలేకపోతూ ఉంటారు. సెల్ ఫోన్లో కానీ లేదా స్త్రీ పురుషుల వ్యామోహంలో పడి స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఇలా చాలా వరకు కూడా సమయాన్ని అయితే వృధా చేసుకుంటూ ఉంటారు. అయితే టార్గెట్లు పెట్టుకుంటారు కానీ వాటి పరంగా పనులు చేయలేకపోతూ ఉంటారు. తర్వాత చేద్దాం లేదా సాయంత్రం చేద్దాం, వచ్చాక చేద్దాం ఇలా వాయిదా వేసేసుకుంటూ ఉంటారు. దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి టార్గెట్ల విషయంలో మాత్రం అస్సలు మీరు నిర్లక్ష్యం చేయడం కానీ వాయిదా వేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలానే ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించి మీ కష్టానికి తగ్గట్టుగానే ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం, ఎవరైతే సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే ఈ సమయంలో శుభవార్తలు అయితే వింటారు. అలానే ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఒక వ్యక్తిని అయితే మీరు కలవండి. ఈ వ్యక్తితో మీకు మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటారు. అయితే మీరు ఇంకా గొడవను మనసులో పెట్టుకొని కానీ లేదా ఈగోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని దూరం చేసుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మీతో కలవడానికి ఎంతగానో ఆరాటం పడుతున్నారు. వీరిని కలవటం వల్ల ఉద్యోగ పరంగా మీకు కొంత సహాయం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు ఉద్యోగ పరంగా మీకు సరైన సలహాలు ఇవ్వడం కానీ లేదా మీకు ఏవైతే సహాయం కావాలో దాన్ని ఖచ్చితంగా అందిస్తారు. అయితే ఈ వ్యక్తిని మీరు ఇతరులు చెప్పినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి వదులుకొని ఉంటారు. అవి ఇప్పుడు నిజాలు కావని మీకు తెలిసినా కూడా మాట్లాడడానికి మీకు ఈగో అడ్డు రావటం
ఉండడం వల్ల, లేకపోతే వారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదా అనే భయంతో మీరు వెనకడుగు వేస్తున్నారు. కానీ ఖచ్చితంగా మీ యొక్క స్నేహితులు కానంటే మీరు ఎవరితో అయితే వివాదం పెట్టుకున్నారో వారు మరలా మీతో కలుస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ విషయాల్లో విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా కొంతమంది కావాలని మీ కుటుంబంలో గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే మీకు తెలియకుండా ఒకరి దగ్గర మాటలు ఒకరి దగ్గర చెప్పడం కానీ, ఏదో మీ మంచి కోరుతున్నట్టు సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాలు మీరు పాటించడం వల్ల వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ పరంగా బయట వ్యక్తుల యొక్క జోక్యాన్ని తగ్గించడం మంచిది. తోబుట్టువులతో ఆర్థిక వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఖచ్చితంగా అంటే ఒక పద్ధతిలో వెళ్ళడం మంచిది. లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మాత్రం మీరు చాలా వరకు కూడా సమయాన్ని కేటాయించండి. ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం వల్ల మీకు అభిప్రాయ భేదాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మీరు సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. సంతాన పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంతానం కెరియర్ పరంగా సెటిల్ చేయడానికి కానీ, వారికి వివాహం చేయడానికి కానీ, లేదా వారితో వ్యాపారాలు ప్రారంభింప చేయడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో మాత్రం కొన్ని తుఫాన్ లాంటి వార్తలు వినబోతున్నారు. మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే ఏవైతే విషయాలు అనుకున్నారో అవి అనుకున్న విధంగా జరగకుండా తారుమారు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ వార్తలు మాత్రం మిమ్మల్ని కొంచెం బలహీనపరిచే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ పరంగా మీరు చాలా దృఢంగా ముందుకు అడుగులు వేయవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఒడిదుడుకులు అయితే ఎంతటి వారికైనా ఎదురవుతాయి. వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళండి. ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులు మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఆదాయ వనరులు పెరుగుతాయి. అయితే మీరు వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళవద్దు. అలానే సమయంలో బెట్టింగ్లు, జోదాలు కూడా మీకు కొంచెం నష్టాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో చాలా వరకు కూడా ఈ సమయంలో మిశ్రమంగా ఉంటుంది. ఆలోచించి ఇన్వెస్ట్మెంట్లు చేయడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే కుటుంబ శుభకార్యాల్లో కూడా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడం, అలానే ప్రేమ వివాహాలకి ఇంట్లో మీరు ఒప్పించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుక్రవారం, గురువారం బాగా కలిసి వచ్చే రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడం కానీ, లేకపోతే ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు ఈ 2 రోజుల్లో వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.